హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కి బాగా యూజ్ అయ్యేటువంటి రెండు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే తెలుసుకుందాం. అవి కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఇవి ఇంతకు ముందు చార్జబుల్ గా అయితే మనకి లభించేవి. ప్రజెంట్ ఎవరైతే ఈ నవంబర్ ఎండింగ్ లోపల ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసుకుంటారో వారికైతే ఈ క్రెడిట్ కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీగా అయితే లభించడం జరుగుతుంది. సో అవి ఏ క్రెడిట్ కార్డ్స్ ఏ బ్యాంక్ కి సంబంధించినో తెలియాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఆ క్రెడిట్ కార్డ్స్ గురించి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అలాగే ఆ 2 క్రెడిట్ కార్డ్స్‌కి ఎవరైనా కావాలనుకున్నట్లయితే వాటి యొక్క లింక్స్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానెల్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియో లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంతకు ముందు చెప్పినట్లే మనం 2 బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నాం కదా. సో అవేంటంటే యాక్సిస్ రివార్డ్ క్రెడిట్ కార్డ్ ఒకటి, అలాగే యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ అన్నమాట. సో ఈ 2 క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎవరైనా యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ క్రెడిట్ కార్డ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమయ్యి తీసుకోవాలో లేదో ఒక క్లారిటీకి అయితే వస్తారనమాట. సో ప్రెసెంట్ ఇప్పుడైతే ఈ 2 క్రెడిట్ కార్డ్స్ గురించి క్లియర్ గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ అనేది షాపింగ్ కి, డైనింగ్ కి సూపర్ గా అయితే యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ డైలీ స్పెండ్స్ కి అయితే ఈ క్రెడిట్ కార్డ్ బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. యాక్సిస్ బ్యాంక్ మనకు చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కదా. సో వాటన్నిటితో పోల్చుకున్నట్లయితే ఇది కొంచెం బెస్ట్ బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ప్రెసెంట్ ఇప్పుడు నవంబర్ 30 లోపల ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఇది లైఫ్ టైం ఫ్రీ రావచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇంతకు ముందు దీని చార్జెస్ ఎంత ఉండేటు అంటే 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉండేటు అనమాట దీని చార్జెస్. ప్రెసెంట్ ఇప్పుడైతే లైఫ్ టైం ఫ్రీగా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కావాలనుకునే వాళ్ళు వెంటనే ఈ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ ఫ్యూచర్స్, వెల్కమ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వెల్కమ్ బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు కదా, తీసుకున్నటువంటి 30 డేస్ లో అంటే 1 మంత్ లో కనుక మీరు 1000 రూపీస్ కనుక ఈ క్రెడిట్ కార్డ్ లో యూజ్ చేశారంటే అంటే స్పెండ్ చేశారనుకోండి 5000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ 1 ఎడ్జ్ రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.20 పైసాతో సమానం అనమాట. అంటే ఇక్కడ 5000 ఇంటూ 0.20 చేసుకుంటే మనకి 1000 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇది వెల్కమ్ బెనిఫిట్ గురించి అనమాట. ఇంకా దీని యొక్క ఫీచర్స్, రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, దీని కనుక మీరు డైలీ స్పెండ్స్ గానీ యూజ్ చేశారంటే మీరు యూజ్ చేసేటువంటి ప్రతి 125 రూపీస్ కి ఇక్కడ 2 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి ఎటువంటి క్యాపింగ్ అయితే లేదనమాట. ఇంకా అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్, అపియర్స్ అంటే షాపింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో, అపియర్స్ లో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారంటే 10x ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి మంత్లీ 7000 రూపీస్ వరకు మాత్రమే ఈ 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనమాట. ఆఫ్టర్ 7000 మీరు 8000, 9000 చేసుకున్న ఈ ఎక్స్ట్రాగా 7000 అబోవ్ ఉంది కదా 1000 రూపీస్, ఆ 1000 రూపీస్ కి 2 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ మాత్రమే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 7000 వరకు 10x వస్తాయి. 7000 తర్వాత మీరు ఎంత స్పెండ్ చేసుకున్నా ఆ అమౌంట్ కి 1000 కి 2x రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా ఈ రివార్డ్ పాయింట్స్, మనం ఎక్కడ రిడీమ్ చేసుకోవాలి, ఎక్కడికి ఇవి యాడ్ అవుతాయి అంటే ఇవి డైరెక్ట్ గా ఎడ్జ్ అకౌంట్ ఉంటుంది కదా మీకు యాక్సిస్ లో, ఆ ఎడ్జ్ అకౌంట్ లోకి అయితే యాడ్ అవడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ క్రెడిట్ కార్డ్ లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మెంబర్షిప్ ఫీ గురించి అనమాట. ఈ యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ మనకి 1000 రూపీస్ మెంబర్షిప్ ని ఫ్రీగా అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ సోనల్ లీవ్, ఈజీ డైనర్, అలాగే G5 ఇలా ఉంటాయి కదా, వీటికి సంబంధించి 1000 రూపీస్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇలాంటి ఎక్కువగా చూస్తుంటారో వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ బెస్ట్ గా అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇది ఎలా వస్తుందంటే మీరు ఎలిజిబుల్ కనుక అయినట్లయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అంటే క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు ఒక నెంబర్ అనేది ఇచ్చింటారు కదా, ఆ నెంబర్ కి అయితే SMS రూపంలో రావడం జరుగుతుంది అనమాట. సో SMS వచ్చిన తర్వాత మీరు 60 డేస్ లోపల అంటే 2 మంత్స్ లోపల అయితే దాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో 60 డేస్ లోపల యాక్టివేషన్ చేయకపోతే ఈ 1000 రూపీస్ మెంబర్షిప్ ఫీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్ మనకి మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీరు మంత్ లో కనుక 30,000 కనుక స్పెండ్ చేశారనుకోండి ఒక నెలలో, మీకు 1500 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి అడిషనల్ గా వస్తాయి. ఇంతకు ముందు చెప్పిన 10x రివార్డ్ పాయింట్స్, 2 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి నార్మల్ గా వస్తాయి. మీరు మంత్లీ 30,000 స్పెండ్ చేసినారంటే ఎక్స్ట్రాగా ఈ 1500 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా అలాగే స్విగ్గీలో కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే అక్కడ మనకి 150 రూపీస్ అయితే డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ 150 రూపీస్ మీకు డిస్కౌంట్ రావాలంటే మీరు మాక్సిమం ఆర్డర్ అనేది 500 అబ్బో అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 150 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు 500 ఆర్డర్ చేశారనుకోండి, అక్కడ 150 రూపీస్ ఆల్రెడీ డిస్కౌంట్ లో వెళ్ళిపోతుంది. ఇంకా మీరు పే చేయాల్సిన అమౌంట్ ఎంత, 350 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది నెలలో మనం 2 సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2 టైమ్స్ మనం 150 అనేది పెట్టుకోవచ్చు. అంటే నెలలో 300 వరకు మనకి స్విగ్గీలో అయితే ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. ఈ 150 రూపీస్ డిస్కౌంట్ మీకు రావాలంటే మీరు అక్కడ ఆర్డర్ చేసేటప్పుడు ఒక కూపన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కూపన్ కోడ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ కూపన్ కోడ్ అక్కడ
ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే 150 రూపీస్ డిస్కౌంట్ అనేది మీకు లభించడం జరుగుతుంది. అలాగే ఈ యాక్సిస్ రివర్స్ క్రెడిట్ కార్డ్ అనేది లాంగ్ యాక్సెస్ కూడా మనకు ప్రొవైడ్ చేసింది అనమాట. ఇది 2 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ అయితే పర్ క్వార్టర్ కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే క్వార్టర్ కి 2 అంటే సంవత్సరానికి 8, సంవత్సరానికి 4 ఉంటాయి కాబట్టి క్వార్టర్స్ 3 మంత్స్ కలిపి మనం క్వార్టర్ అంటాం కాబట్టి 4x2 వేసుకుంటే 8 అంటే 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ మనం పొందాలి అంటే ప్రీవియస్ క్వార్టర్ లో మనం 50,000 స్పెండ్ చేసే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే మనకి లభించుతాయి. ఈ 50,000 మీరు స్పెండ్ చేయలేదు అనుకోండి ఈ లాంగ్ యాక్సెస్ అయితే మీకు రావు. అలాగే ఈ లాంగ్ యాక్సెస్ అని చెప్తున్నాం కదా, ఇవన్నీ ఎయిర్పోర్ట్ లో అయితే మనకి అప్లికేబుల్ అవ్వవు. ఎస్పెషల్లీ యాక్సిస్ బ్యాంక్ ఏ ఎయిర్పోర్ట్ తో అయితే సెలెక్ట్ చేసుకొని ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్ లో మాత్రమే ఇది మనకి యూజ్ అయితే అవుతాయి అనమాట. ఇంకా అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది కూడా ఎంత అంటే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా, ఇంతకు ముందే చెప్పాను చాలా వీడియోస్ లో. మీరు ఎక్కడైనా ఫ్యూయల్ పర్చేస్ చేసిన, లూబ్రికెంట్స్ పర్చేస్ చేసిన పెట్రోల్ బంక్స్ లో అక్కడ మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే 1% ఎక్స్ట్రా చార్జ్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఆ 1% ఎక్స్ట్రా చార్జ్ మనకి రివర్స్ రావడాన్ని ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని అంటాం అనమాట. ఇక్కడ మీరు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ రావాలంటే మినిమం 400 నుంచి 5,000 మధ్యలో అయితే మీరు ఫ్యూయల్ గానీ లూబ్రికెంట్స్ గానీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది మీరు పొందగలరు అనమాట. ఇంకా పర్ మంత్ కి మీరు ఎంత సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్యూయల్ లో 400 అయితే మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఫ్యూయల్ కి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ ఫ్యూయల్ కి ఏమైనా రివార్డ్ పాయింట్స్ వస్తాయంటే ఫ్యూయల్ కి సంబంధించి ఈ క్రెడిట్ కార్డు మనకి ఎటువంటి రివార్డ్స్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ ఈ బెనిఫిట్స్ తో పాటు మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. లైక్ పర్చేస్ ప్రొటెక్షన్ కి 1 lakh అని, ఇంకా అలాగే ఫ్లైట్ లో మీ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్స్ ఏమైనా మిస్ అయినట్లయితే, బ్యాగేజెస్ ఏమైనా డిలే అయినా $300 అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఇక్కడ ఏ ఇన్సూరెన్స్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారో. ఇవి ఇన్సూరెన్స్ కి సంబంధించి అనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ మనకి డైనింగ్ సంబంధించి కూడా బెస్ట్ ఆఫర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి డైనింగ్ లో అప్ టు 15% ఆఫర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ టైప్ చేసుకున్నటువంటి 1000+ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ రెస్టారెంట్స్ లో కనుక మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే అక్కడ మీకు ఈ 15% ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి అడగండి యాక్సిస్ బ్యాంక్ ఏమైనా టైప్ చేసుకుందేమో. సో టైప్ చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ కదా, 15% ఆఫర్ అయితే మీకు లభించడం జరుగుతుంది. సో ఎవరైతే ఆన్లైన్ లో షాపింగ్ లో ఎక్కువ చేస్తుంటారో, అది కూడా ఎస్పెషల్లీ క్లాత్స్ ఎక్కువగా బై చేస్తుంటారో వాళ్ళకి, అలాగే డైలీ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ సూపర్ గా అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు ఎటువంటి చార్జెస్ దీనికి కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి తీసుకొని ఉంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ కూడా యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్స్ లో ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ అనేది మనకి చార్జబుల్ గా వచ్చినట్లయితే జాయినింగ్ ఫీ 250 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వీళ్ళు సెలెక్టెడ్ ఛానల్స్ అని ఒక ఆఫర్ అయితే రన్ చేయడం జరుగుతుంది. సో అది ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేమన్నమాట. సో ఎవరైతే తొందరగా అంటే మాక్సిమం ఈ November 30 లోపల ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉందన్నమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్, ఆఫర్స్, వెల్కమ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద 100% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది ఎక్కడంటే మీరు కార్డ్ తీసుకున్నటువంటి 30 days లో 300 అబోవ్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ కనుక చేశారనుకోండి, అప్పుడు 100% క్యాష్ బ్యాక్ అయితే మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే మీరు పేటిఎం ద్వారా కనుక యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేశారు అనుకోండి, అక్కడ 5% ఆఫర్ అయితే మనకి లభించడం జరుగుతుంది. ఇంకా అలాగే పేటిఎం లో మొబైల్ రీచార్జెస్ కానీ, డిటిహెచ్ రీచార్జెస్ కానీ చేసుకున్నారంటే అక్కడ మనకి 5% ఆఫర్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ 5% ఆఫర్ అంటే 5% క్యాష్ బ్యాక్ మనం చెప్పుకోవచ్చు. ఇంక ఈ 5% ఆఫర్ మనకి రావాలి అంటే అక్కడ మనం స్పెండ్ చేయాల్సిన అమౌంట్ అనేది 299 రూపీస్, అంటే దాదాపు 300 రూపీస్ అబోవ్ ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఈ 5% ఆఫర్ అయితే మనకి అప్లికేబుల్ అవుతుంది. సో మీరు ఎక్కడైనా పేమెంట్ చేసినప్పుడు 300 అబోవ్ చేసుకోండి, అప్పుడు ఈ 5% ఆఫర్ అయితే మీకు లభించడం జరుగుతుంది. ఇంక ఇది నెలలో ఎన్నిసార్లు వస్తుంది 5% ఆఫర్? ఇప్పుడు మొబైల్ రీచార్జెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక మొబైల్ కి రీచార్జ్ చేశాను ఈ రోజు, ఇప్పుడు 300 అబోవ్ చేసుకున్నాను ఒక నెలకి, అప్పుడు మనకు 5% ఆఫర్ వస్తుంది. కానీ నెక్స్ట్ డే ఇంకో రీచార్జ్ చేసామనుకోండి ఇదే క్రెడిట్ కార్డ్ గురించి, అప్పుడైతే రాదనమాట. సో నెలలో ఒక్కసారి మాత్రమే మనం ఈ ఆఫర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ 5% ఆఫర్ రావాలంటే మీరు ఒక కూపన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కూపన్ కోడ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ కూపన్ కోడ్ అక్కడ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనం 5% ఆఫర్ అయితే మనకి లభించడం జరుగుతుంది. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ మనకి 10% క్యాష్ బ్యాక్ అయితే కొన్ని దానిలో ఇస్తున్నారు అనమాట. సో ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెస్ట్ గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. బుక్ మై షో ఉంది కదా, బుక్ మై షో ద్వారా మీరు టికెట్స్ ఏమైనా బుక్ చేసుకున్నారంటే అక్కడ మీకు 10% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది నెలలో ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. సో నెలలో అంటే ఒక నెల 100 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు, సంవత్సరానికి 1200 అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే
బ్లింకిట్ ఉంటుంది కదా, బ్లింకిట్ లో కూడా మనకి 10% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. ఈ బ్లింకిట్ లో మనకి 10% ఆఫర్ మనకి రావాలంటే అక్కడ మన స్పెండ్ అనేది 750 రూపీస్ అబోవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ 10% ఆఫర్ అనేది మనకి అప్లికేబుల్ అయితే అవుతుంది. ఇక్కడ మనం బ్లింకిట్ లో పర్ మంత్ కి 250 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నెలలో ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు అంటే నెలకి ఒక్కసారి మాత్రమే యూజ్ చేసుకోగలం. ఇంకా అలాగే మిత్రా ఉంది కదా, అందులో కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే అక్కడ 150 రూపీస్ ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ 150 రూపీస్ అక్కడ రావాలంటే మీరు మిత్రాలో 1000 అబో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ 150 రూపీస్ అయితే మనకి ఆఫర్ అనేది లభించడం జరుగుతుంది. ఈ టోటల్ గా ఈ ఆఫర్స్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే పర్ ఇయర్ లో మనం ఎంత వరకు సేవ్ చేసుకోవచ్చు అంటే 6000 రూపీస్ వరకు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే బ్లింకిట్ లో 10% ఆఫర్, అలాగే బుక్ మై షో, ఇంకోటి మిత్ర, ఈ వన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే పర్ ఇయర్ లో మనం 6000 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జొమాటోలో కూడా బెస్ట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది అనమాట. సో జొమాటోలో కనుక మీరు ఏమైనా ఆర్డర్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఫ్లాట్ 120 రూపీస్ డిస్కౌంట్ అయితే మనకి లభించడం జరుగుతుంది అనమాట. ఈ 120 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ మనకి రావాలంటే ఒక చిన్న కూపన్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కూపన్ కోడ్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కూపన్ కోడ్ కనుక అక్కడ ఎంటర్ చేశారంటే మీకు 120 రూపీస్ అయితే డిస్కౌంట్ లభించడం జరుగుతుంది. కాకపోతే ఈ 120 రూపీస్ మీకు డిస్కౌంట్ రావాలంటే మినిమం ఆర్డర్ అనేది 500 అయితే ఉండాలన్నమాట. సో 500 అబో మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ 120 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో 500 బిలో మీరు ఆర్డర్ చేసుకున్నారంటే ఈ 120 డిస్కౌంట్ అయితే మీకు రాదు. ఇది నెలలో ఎన్ని సార్లు యూజ్ చేసుకోవచ్చు అంటే నెలకు 2 సార్లు అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెలకు 2 సార్లు అంటే మంత్లీ మనం 240 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంక ఇయర్ కి క్యాలిక్యులేట్ చేసినట్లయితే టోటల్ గా మనము 2880 రూపీస్ వరకు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. సో జొమాటోలో ఎవరైనా ఎక్కువగా ఆర్డర్ చేసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ సూపర్ గా అయితే యూజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకి డైనింగ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. యాక్సిస్ బ్యాంక్ ఏ రెస్టారెంట్స్ అయితే టైప్ చేసుకుంటుందో వాటిలో కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్టయితే 15% డిస్కౌంట్ అయితే మనకి లభించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి కార్డ్ అప్లికేబుల్ అవుతుందో లేదో. ఇంక ఈ యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి 200 రూపీస్ కి ఇక్కడ 1 ఎడ్జ్ రివార్డ్ పాయింట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 1 ఎడ్జ్ రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.20 పైసతో సమానం అనమాట. ఇంకా అలాగే ఇక్కడ ఒక స్పెషల్ ఆఫర్ కూడా రన్ అవుతుంది అనమాట. మీ అప్లికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ 10 అప్లికేషన్స్ లో ఎవరో ఒకరికి 500 అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కూడా లభించడం జరుగుతుంది అనమాట. సో మీరైతే తొందరగా త్వరపడండి. ఈ ఆఫర్ రావాలి అంటే మీరైతే త్వరపడాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట ఈ యాక్సిస్ బ్యాంక్ సంబంధించి చార్జబుల్ కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీగా ఏవయ్యాయి. సో వాటిలో ఉన్నటువంటి ఫ్యూచర్స్ అనమాట. సో మీరు ఎవరైనా ఈ కార్డ్స్ కి అప్లై చేసుకోవాలంటే ఈ 2 క్రెడిట్ కార్డుల యొక్క లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కు మీరు అప్లై చేసుకోవాలంటే మీ ఏజ్ అనేది 21 అబో అయితే ఉండాల్సి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ కూడా 700 ప్లస్ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అప్రూవల్ ఛాన్సెస్ కూడా బెటర్ గా వస్తాయి. సో ఇవి లైఫ్ టైం ఫ్రీ కావాలనుకుంటే ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఆఫర్ అయితే పెట్టారు సెలెక్టెడ్ మర్చెంట్స్ అని. సో ఆఫర్ అయితే ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనం చెప్పలేము అనమాట. సో ఆఫర్ ఉన్నప్పుడే యూజ్ చేసుకుంటే లైఫ్ టైం ఫ్రీగా వస్తాయి. అందుకనే మాక్సిమం తొందరగా అప్రోచ్ చేసుకోవడానికి అయితే ట్రై చేసుకోండి. ఇది కూడా కావాల్సిన వాళ్ళు, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ తీసుకుని వాడేది మీరే, టైంలో పేమెంట్ చేయాల్సింది కూడా మీరే, కాబట్టి మీరే ఒక్కటికి 2 సార్లు ఆలోచించి కార్డ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈ 2 క్రెడిట్ కార్డ్ గురించి. ఈ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.